చేయాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను, నిత్యావసర సరుకుల ధరలను, కనీస వేతనం 26,000 రూపాయలు, కార్మిక చట్టాలను, కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు తగ్గించాలి, నిత్యావసర వస్తువుల ధరలను, ప్రజలపై భారాలు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మన దేశంలోని అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి మూడోసారికి కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను దూకుడుగా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా గురించి కార్మికులను కట్టుబానిసలు చేసే విధంగా పెట్టుబడిదారుల అనుకూలంగా మరి చట్టాలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతు 3 వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులపై మరి నష్టం చేకూరే విధంగా తీసుకొచ్చిన సందర్భంగా రైతులు సంవత్సరం పాటు పోరాటం చేసిన సందర్భంగా వారికి ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయకుండా రైతులకు మరి పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పేద ప్రజలపై భారాలు మోపే విధంగా మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా బడా కార్పొరేట్లకు కట్టబెట్టి ప్రజా వ్యతిరేక విధానాలను ఒకవైపు అవలంబిస్తూ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరోవైపు దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతూ ప్రజల దృష్టి మరల్చే విధంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉంది. దీనికి నిరసనగా ఈరోజు దేశంలోని అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ముఖ్యంగా 18 డిమాండ్ల మీద ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కార్మికులందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ కూలీలకు 200 రోజులు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయల కూలీ కల్పించాలని, అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకుల ధరలను మరి ఆమోదంగా ఉండే విధంగా చూడాలని, అదేవిధంగా సంపన్నుల ఆస్తులపై ఆదాయంపై పన్నులు వేసి పేద ప్రజల ఖర్చు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి. లేకుంటే రానున్న రోజుల్లో మరి దేశంలోని కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని అందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని సందర్భంగా తెలియడం జరుగుతాం. వ్యవసాయ ఉత్పత్తిదారుల రైతు సంఘాలు రైతు కూలీలను నష్టపరిచే చట్టాలు నల్ల చట్టాలు తీసుకురావడం, దేశంలో ఆధునిక మిషన్లు రావడం, ప్రైవేటు సంస్థలలో కూడా ఉపాధి కరువు కావడం, గవర్నమెంట్ ఉద్యోగాలు తగ్గించుకోవడం, ప్రైవేటు యాజమాన్యాల దోపిడీ ఎక్కువ కావడం, దాని కారణంగా ఈరోజు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున కార్యక్రమం చేయాలని చెప్పి పిలుపు మేరకు జేఏసీ పేరు మీద కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.